హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనము చాలామంది కపుల్స్ అడుగుతూ ఉంటారు, మేడం మాకు ఫైబ్రాయిడ్ సమస్య ఉంది, సో దీనివల్ల మాకు ఏమైనా ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చే అవకాశం ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో ఈరోజు మనం ఈ ఫైబ్రాయిడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మెయిన్గా ఈ ఫైబ్రాయిడ్స్ లేదా గడ్డలు అంటే ఏంటంటే, మనకి ఆడవారి యొక్క గర్భాశయంలో 3 లేయర్స్ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే మనకి ఎండోమెట్రియల్ లేయర్ అని ఉంటుంది, దెన్ మయోమెట్రియం అని ఉంటుంది, దాని మీద సబ్సీరోజల్ లేయర్ అని చెప్పి ఉంటుంది. సో ఈ గర్భసంచి అనేది 3 పొరల్లాగా ఉంటుంది అనమాట. సో ఇందులో ఏంటంటే మనకి మెయిన్గా గర్భసంచి లోపల లేయర్ అంటే ఈ ఎండోమెట్రియంలో మామూలుగా బేబీ అనేది ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది. సో మనకి ఈ లేయర్లో మెయిన్గా ఏంటంటే ఈ 3 లేయర్స్ నుంచి మనకి ఎక్కడి నుంచైనా ఫైబ్రాయిడ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. సో మనకి ఈ ఫైబ్రాయిడ్స్ అనేది మీకు ఏ లొకేషన్లో ఉన్నాయి అండ్ నెంబర్ ఎంత ఉన్నాయి అనేవి 2 ఇంపార్టెంట్ థింగ్స్ మెయిన్గా ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడే వాళ్ళకి. సో మనకి ఇప్పుడు మెయిన్గా గర్భసంచి లోపల లేయర్ నుంచి అంటే ఏదైతే ఇంప్లాంటేషన్ జరుగుతుందో ఆ లేయర్లో అంటే ఎండోమెట్రియం ఆ సైడ్ని ఏదైనా ఎక్కువ ఫైబ్రాయిడ్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయా, దాని సైజ్ ఎంత ఉంది అనే దాని మీద మెయిన్గా ఈ ఇన్ఫర్టిలిటీ అనేది డిపెండ్ అవుతుంది. లేదు కొంతమందికి మనకి మయోమెట్రియం లేయర్లో కూడా దాన్ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇటువంటి ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా మనకి ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే వీటి వల్ల మెయిన్గా మనకి బేబీ ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు. తర్వాత బేబీ పెరిగే కొద్దీ ఈ ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కొంతమందికి అబార్షన్ ఛాన్సెస్ కూడా రావచ్చు. సో మనకి మీ ఫైబ్రాయిడ్స్ అనేది ఉన్నాయి అనుకున్నట్లయితే ఫస్ట్ వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్, ఆ ఫైబ్రాయిడ్ అనేది ఏ లేయర్లో ఉంది, దెన్ సైజ్ ఎంత ఉంది అనే దాని మీద మీకు ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఆ ఎండోమెట్రియల్ లేయర్ని అఫెక్ట్ చేసేదాన్ని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ అంటారు. సో ఈ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ ఎంత చిన్న సైజ్ ఉన్నా కూడా మనకి ఈ బేబీ ఇంప్లాంటేషన్కి అనేది ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. మెయిన్గా ఫండస్ అనే రీజన్లో అట్లాంటి రీజన్లో ఉన్న పింక్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటే ఆ మయోమెట్రియల్ లేయర్ నుంచి వచ్చే ఫైబ్రాయిడ్స్ కూడా మనకి ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఏంటంటే మనకు మెయిన్గా ఆ ఫైబ్రాయిడ్ సైజు ఈ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ 4 సెంటీమీటర్స్ పైన ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య తలెత్తే అవకాశం ఉంది. అంటే ఈ ఎండోమెట్రియల్ లేయర్కి దూరంగా ఉన్న ఫైబ్రాయిడ్స్ మనకి కొంచెం తక్కువ సమస్య ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ ఆ పై లేయర్లో ఉండే ఫైబ్రాయిడ్ ఈవెన్ సైజు 5 సెంటీమీటర్స్ ఇంకా పెద్దగా ఉన్నా కూడా ఆ సబ్సీరోజల్ నుంచి వచ్చే ఫైబ్రాయిడ్స్ వల్ల మనకి ఎక్కువ ప్రమాదం ఉండే అవకాశం ఏం లేదు. సో మీకు ఫైబ్రాయిడ్స్ ఉన్నట్లయితే ఫస్ట్ ఆ ఫైబ్రాయిడ్ లొకేషన్ ఏంటి అండ్ ఎంత నెంబర్లో ఉన్నాయి, వాటి సైజ్ ఎంత ఉంది, ఇవన్నీ మీరు డాక్టర్తో డిస్కస్ చేశారు. డాక్టర్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సో వాటి వల్ల మీకు ఎంత ప్రాబ్లం ఉంది అనేది డిస్కస్ చేస్తారు. సో ఈ విధంగా మనం ఫైబ్రాయిడ్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత కొన్ని సర్జరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్కి అయితే కొన్ని మనం ఓన్లీ హిస్ట్రోస్కోపీ అనే పరీక్ష ద్వారా క్లియర్ చేసే అవకాశం ఉంది. లేదు ఫైబ్రాయిడ్ సైజ్ పెద్దగా ఉంది, కొంచెం ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, ఇటువంటి వాటికి మనకి లాప్రోస్కోపీ ద్వారా లాప్రోస్కోపిక్ మయోమెక్టమీ అంటారు. సో ఇటువంటి ట్రీట్మెంట్స్ ద్వారా మీకున్న ప్రాబ్లమ్ని మనం క్లియర్ చేయొచ్చు. థ్యాంక్ యూ.